బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఎవరిది వాళ్ళకే ఉంటుంది. నువ్వు ఊదినాక నీకు చూపిస్తా కదా, కిందనే పడేస్తుంది. ఒకళ్ళు ఏం పెట్టము. ఊదు, కంటిన్యూ ఊదు. కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయా? ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఎవరి వాళ్ళే పడేస్తామనేట వాడినే, ఎవరి వాళ్ళకే. ఆను ఊదు 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 ఊదు. చూడు, కనిపిస్తుందా? ఎంత వచ్చింది? 163. ఏం తాగినావు? 90 ml. ఏం పని చేస్తావు? డ్రైవింగ్. తాగి డ్రైవింగ్ చేయొచ్చా? తాగి డ్రైవింగ్ చేయొచ్చా? ఏం పని చేస్తావు? ఇసుక డంగులు. ఎంత వస్తాయి జీతం? 28,000. 28,000. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టావు? 100 రూపాయలు. ఒక ½ kg చికెన్ వస్తుందా? ½ kg చికెన్? ఇంటికాడ అందరు తింటారా? అది తాగితివి, ఇది వస్తుంది, పోస్తావు, అయిపోతుంది. అదే దారిలో యాక్సిడెంట్ అయితే ఇంటికాడ ఫ్యామిలీ పోద్ది కదా, అవునా? రోడ్డున పడుద్దా? మరేం లాభం చెప్పు, అవునా? మళ్ళీ పైగా హెల్మెట్ కూడా పెట్టలేదు నువ్వు. కానీ పెట్టలే. తలకు దెబ్బ తగిలింది అనుకో, ఇంకా ఇంటికాడ ఉన్నాయన్నీ అమ్మి నీకు సేవ మన హాస్పిటల్కి పెట్టాలి. అంతేనా? మారుతావా ఇప్పుడన్నా? ఏం మారుతావు? ఉంటావా? ఏం పేరు నీ పేరు? రవి. పెళ్ళం పిల్లలు ఉన్నారనేది గ్లాస్ పట్టుకునేటప్పుడు భార్య పిల్లలు గుర్తుకు రావాలి. గుర్తుకొస్తే అప్పుడు అన్ని బాధ్యతలు గుర్తుకొస్తాయి. ఇంకోటి దగ్గర జస్ట్ ఒక 5 సెకండ్లు ఊదండి. ఆపి ఊదినారనుకోండి, అది రీడింగ్ ఎక్కువ వస్తుంది. రీడింగ్ ఎక్కువ వస్తే మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది. ఆను ఊదు. అరే అట్లా కాదు, 5 సెకండ్లు కంటిన్యూ ఊదాలి నేను చెప్పేంతవరకు. చెప్పిన ఆపొద్దని. ఆపితే ఎక్కువ వస్తుంది. ఊదు 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 ఆపు. చూడు ఎంత వచ్చింది, ఎంత వచ్చింది చూడు ఒకసారి. ఇది ఎంత? ఈ ఫిగర్ ఎంత? ఈ ఫిగర్ ఎంత అంటున్నా. నేను మందు ఎందుకు తాగినావని అడుగుతున్నా. నేను సంపాదిస్తావు. ఇప్పుడు ఎంత పెట్టి తాగినావు? ఇవాళ పని దొరికిందా? ఎంత సంపాదించినావు ఇవాళ? 1000 రూపాయలు సంపాదించుకున్నావు, మంచిగానే ఉంది. ఎంత పెట్టినావు ఇప్పుడు తాగడానికి? ఏం లాభం? అది లోపలికి పోయి ఆరోగ్యం ఖరాబ్ చేస్తుంది, కానీ పనికి వచ్చేది కాదు కదా. ఆ 200 పట్టుకొని పోతే ఇంటికాడికి ఏదో ఒక సామాన్ వస్తుంది కదా. లేకపోతే ఇంత నాన్ వెజ్ మీరు అందరు ఇంట్లో తింటారు కదా. చికెన్ మటన్ తీసుకొని పోతే ఫ్యామిలీ మొత్తం కూర్చొని మంచిగా ప్రశాంతంగా భోజనం చేయొచ్చు కదా. నువ్వు ఒక్కడే తాగితివి, కడుపు నిండే పోయి పోస్తావు. ఆ దారిలో ఇప్పుడు ఏడనో ఒక యాక్సిడెంట్ అయిందంటే కుటుంబమే బలి అవుతుంది. అది కాలేదు, మా చేతికి చిక్కినావు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు సంపాదించినావు, నీకు అక్కడ ఫైన్, కోర్టు ఫైన్, ఇది మన్ను మశానం అంతా కలిపితే ఒక 1000-1500 మళ్ళీ పడిపోయాయి. ఏం లాభం? 200 ఇక్కడ లాస్ అయిపోయాయి, మళ్ళీ అక్కడది అయిపోయాయి. తాగితే నీకు అలవాటు ఉంది, మానలేకపోతున్నావు. పోయి ఇంటికాడ కూర్చొని తాగి రోడ్డు ఎక్కడం ఎందుకు? ఎంతమంది పిల్లలు? పాప ఇంటర్ చదువుతుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు బాగోగులు చూడాలని లేదా? ఉందా లేదా? మరి ఏది నీకు ఆ బాధ్యత కనపడట్లేదు నా దగ్గర. లేదు, నీకు ఆ బాధ్యత ఉంటే ఇంత దాగిందుకు వస్తావు బయటికి? రా బాబు నట్ ఊదు, కంటిన్యూ నాన్ స్టాప్గా ఊదు. ఓకేనా? ఎంత ఉంది? 66. ఏం తాగినావు?
లైట్ బీర్ తాగినా సార్. మనిషి చూడటానికి చాలా స్మార్ట్ గా ఉన్నావు సార్ ఇవాళ కానీ నా బర్త్డే సార్ ఇవాళ. బర్త్డే అయితే ఇంటికాడ కూర్చోనా? ఇంటికన్నా ఇక బాబు నా బర్త్డే అయితే ఇప్పుడు చూడు భార్య పిల్లల్ని తీసుకొని బాబు బయటికి వెళ్ళినావు, సడన్ గా తాగినావు, నువ్వు ఏదైనా బండి కింద పడుంటే ఎట్లా? కంటిన్యూ అవుతాను ఒక 4-5 సెకండ్స్ ఉంటుంది అంతే. నేను ఆపమని చెప్తాను, అప్పుడు ఆపేసి. నువ్వు ఆపినావు అనుకో, ఫ్లక్చువేషన్ ఎక్కువ అవుతుంది, రీడింగ్ ఎక్కువ అయితే నీకు కోట్ల ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? కంటిన్యూ సార్. అవును, ఊదు 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 లోపలికి ఊదు. రైట్, మళ్ళీ ఒకసారి ఊదిచ్చు, చెక్ చేయించు మళ్ళీ.